రివా అసలు నాలో ఎంత బాధ ఉందో అది నా ఒక్కడికే తెలుసు. జరిగిన దానంతటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం నేనే అనుకున్నాను. ఆ తప్పంతా నాదేనని నన్ను నేను శిక్షించుకున్నాను. నీ తోడు లేని ఒక్క క్షణం శాంతంగా బతకలేకపోయాను. ఏ రాత్రి ప్రశాంతంగా పడుకోలేకపోయాను. నేను పదే పదే ఇదే ప్రశ్నించుకునేవాణ్ణి, ఎందుకు నేను ప్రాణాలతో బయటపడ్డానా అని. చూడు, 1 సంవత్సరం అంతా నరకం అనుభవించాను రివా. కాని కాలం ఎవరికోసం ఆగదు. అది పరిగెడుతుంది, మనిషిని మార్చేస్తుంది. నా ఇష్టాలతో పని లేకుండా అంతా మారిపోయింది రివా. నేను మారిపోయాను. తమరు మారిపోయారా? నేను మారిపోయాను. పరిస్థితులు మారిపోయి ఆలోచన మారింది, జీవితం కూడా మారింది రివా. నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏదైతే జరిగిందో, నేనేదైతే చేయాల్సి వచ్చిందో అది నేను కావాలని చేయలేదు రివా. జీవితంలో వెలుగునిచ్చే దీపాలు ఆరిపోయినప్పుడు ఏం చేయాలి? ఆటో ఆపు. చిన్న జమీందారు గారు, నేను మీకో విషయం చెప్పాలి. మీకో నిజం చెప్పాలి. నేను రీవా జమీందారుని గారు మీ అత్తగారి గురించి. రీవా అత్తయ్య గారి గురించా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఆమె గురించి? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? త్రివిక్రమ్ దొరగారు పదే పదే రీవా మంజిల్ ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు రీవా మంజిల్ గోడ కూలిందో, నన్నెందుకు అక్కడి గదిలో బంధించి పడేశారో. అలా విషయాన్ని నాంచకు గోవిందమ్మా. విషయం ఏంటి త్వరగా చెప్పు. ఒక పెద్ద రహస్యాన్ని దాచారాయన. త్రివిక్రమ్ జమీందారి గారి భార్య మీ మేనత్త గారైన రీవా అమ్మగారు బతికే ఉన్నారు. రీవా అమ్మగారు బతికే ఉన్నారు. గోవిందమ్మ గారు, మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. మీరు స్పృహలోనే ఉన్నారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? మా అత్తయ్య రీవా అత్తయ్య గారు బతికున్నారా? అసలు మీ మెదడు పనిచేస్తుందా? మీరేం చెప్తున్నారో తెలుసా? చనిపోయిన ఒక మనిషి తిరిగి బతికొచ్చిందని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చనిపోయిన మనిషి తిరిగి రాదు, కానీ బతుకున్న వ్యక్తి తిరిగి రావచ్చు కదా. రీవా జమీందారిని గారి మరణం అంతా అబద్ధం, దాని ఆనవాళ్లు అబద్ధం. రీవా జమీందారిని గారు బతికే ఉన్నారు. చిన్న జమీందారు గారు, ఒక తల్లికి తన బిడ్డ ప్రాణాల కంటే మించిందేదీ లేదు. నేను సుగుణ మీద ఒట్టేసి చెప్తున్నాను, రీవా జమీందారిని గారు బతికే ఉన్నారు. రీవా జమీందారిని గారు బతికే ఉన్నారు. నేను నమ్మను.
మీరు అబద్ధం చెప్తున్నారు. అది అసాధ్యం. నా మాటల మీద నమ్మకం ఉంచండి జమీందారు గారు. ఒక్కసారి మనసు పెట్టి వింటే అంతా మీకే అర్థం అవుతుంది. ఇక మాట్లాడింది చాలు, ఆపండి. ఆగాగాగు, ముందు నాకు చెప్పు, నువ్వేం కోరుకున్నావు? మన మాటలు ఎవ్వరు వినరు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేశాయి. నేను అమ్మవారిని కోరుకునేదేంటంటే నా పెళ్లి జరిగేటప్పుడు ఈ సీతమ్మ వారితో మా అమ్మ ఆశీర్వాదం కూడా కావాలి, అంతే. ఓ డోంట్ వరీ, ఇక్కడ గనుక 21 ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకునే కోరిక నెరవేరుతుందంట. నిజం, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండు. చిన్నమ్మగారు, నాకు తెలుసు మా అమ్మకి నా మీద చాలా కోపం ఉందని. కానీ ఒక్క విషయం, నా కల నిజమవుతోంది అంటే దానికి ఆమె అసలు కారణం. మా అమ్మ ఎప్పుడు ఆశీర్వదించినా ఒకటే అంటూ ఉండేది, అమ్మా సీతమ్మ తల్లి, నా బిడ్డ కన్న కలల్ని త్వరగా నిజం చెయ్యి అని. కానీ ఈరోజు నా కల నిజమయ్యేటప్పుడు ఓహో, మొహం ముడుచుకోకు. యు నో వాట్, ఈ అమ్మలున్నారే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటారు. బయటికి ఎంత కోపంగా కనిపించినా మనసులో మాత్రం తన పిల్లల మీద అస్సలు కోపం ఉండదు. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీ అమ్మ ఎక్కడున్నా కేవలం నీ గురించే ఆలోచిస్తుంది. మీరు చెప్పింది నిజం. మా అమ్మ ఎప్పుడూ కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. ఏమన్నా? అది మీరిప్పుడే కదా అన్నారు, కాంప్లికేటెడ్. నాకే పిచ్చి పట్టినట్టుంది. అందుకే నువ్వు చెప్పే కట్టుకథలు వింటున్నాను. వాడికి తలా తోకలేదు, ఎటువంటి సాక్ష్యమూ లేదు. సాక్ష్యం ఉంది. నేను నా కళ్ళతో రీవా జమీందారుని గాని చూశాను. ఇది నాకు మొదటిసారిగా తెలిసింది. అప్పుడు మీకు త్రివిక్రమ్ జమీందారు గారు తెలుసా? చాలా వింతగా అడుగుతున్నావే. నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? నేను వారి భార్యని, రీవాని. చిన్న జమీందారు గారు, మేం చాలా చిన్నవాళ్ళం. మా అమ్మాయి సుగుణ పెళ్లి జమీందారుతో అవటం అంతకు మించిన గొప్ప మా జీవితాల్లో మరొకటి ఉండదు. సుగుణ ఒక రాజకుమారుని పెళ్లి చేసుకుంటారని కళ్ళు కనేది. త్రివిక్రమ్ జమీందారు గారు నిజంగా రాజకుమారుడే. త్రివిక్రమ్ జమీందారు గారు మా సుగుణకు ఆ ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఇచ్చారు. అలాంటప్పుడు నేనెందుకు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తాననుకుంటున్నారు మీరు? అసలు నేనెందుకు నా కూతురు సంతోషాలను కాలు రాస్తాను? నేను నా కూతురికి ఏవి ఇవ్వలేకపోయాను. అయినా దానికన్ని సుఖ సంతోషాలు దొరకాలని కోరుకుంటాను. కానీ ఈ పెళ్లి పెద్ద అబద్ధం. త్రివిక్రమ్ జమీందారు గారి మొదటి భార్య బతికే ఉందని తెలిసి కూడా నేనెలా ఒప్పుకుంటాను? నాకు బాగా తెలుసు, త్రివిక్రమ్ జమీందారు గారితో పెళ్ళైతే నా సుగుణ్ణి రెండో పెళ్ళలాగానే అనుకుంటారు. ఇది నా కళ్ళ ముందే జరుగుతుంటే నేనెలా ఉండగలను? ఏమండి, ప్లీజ్, మిమ్మల్ని నన్ను మీ నుంచి దూరం చేయకండి. ఏమండి, నేను మీరు లేకుండా ఉండలేను. నాతో ఇలా ప్లీజ్. ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. మొండిగా ప్రవర్తించుకో. ఏమండి, ప్లీజ్, నేను మిమ్మల్ని వదిలి క్షణం కూడా ఉండలేను. రీవా, ఏమండి, నేను మీతో చెప్పాను, నేను పూర్తిగా మంచి భార్యలా మారి చూపిస్తాను. నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. ఎలాంటి కంప్లైంట్ రానివ్వను. ప్లీజ్ అండి, ప్లీజ్. కూర్చో, నా మాట విను. నెమ్మదిగా. నా నుంచి నేను నిన్ను దూరం చేయట్లేదు. నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. అందుకని హాస్పిటల్కి పంపిస్తున్నాను.
నీకు ట్రీట్మెంట్ పూర్తవగానే నేను అప్పుడేం చేయాలి నేను? రీవా 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 ఎక్కడున్నావు నువ్వు? భయపడ్డారు కదూ? ఒక్క క్షణం నేను కనపడకపోతే మీరు ఇలా అయిపోయారు. అయినా నన్ను దూరం చేస్తున్నారే, మీరు నేను లేకుండా ఎలా ఉండగలరు? జవాబు చెప్పండి. నీ మేలు కోసం నేను ఏ బాధనైనా భరించగలను. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేయక తప్పదు. అలా చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. కూర్చో నెమ్మదిగా. ఈ డప్పులు చప్పుడేంటి భవనంలో? ఎవరి పెళ్ళవుతోంది? యావండి, మీరు జవాబు చెప్పరేంటి? ఎవరిదైనా పెళ్ళా? ఎందుకు బాజాలు మోగుతున్నాయి? అంటే అది నాకు సిగ్గుపడుతున్నారెందుకు? నేను కనిపెట్టేశాలేండి. నాకు స్వాగతం చెప్పేందుకు ఏర్పాటు చేశారు కదూ. మీరెంత మంచివారండి. అందుకే నేను మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. సంతోషమేనా? ఇది ఎలా సాధ్యమవుతుంది? మా అత్తయ్య బతికే ఉంది. అలాంటప్పుడు ఆవిడ బతికే ఉందని ఏ సాక్ష్యం ఎందుకు దొరకలేదు? మీకు తప్ప ఆవిడ ఆ చూకి ఎవరికి ఎందుకు దొరకలేదు? ఎవరికి దొరికినా దొరక్కపోయినా అనవసరం. ఇప్పుడు నాకు దొరికిన సాక్ష్యం మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్తుంది. గుర్తుపట్టారా దీన్ని? మీ ఆత్మీయులదే కదా? ఈ సంచి నాకు దొరికింది. ఇందులో కొన్ని రంగులు వేసే బ్రష్లున్నాయి. ఇది చూడండి. ఈ రుమాలను చూడండి. ఆ గుర్తు, మేం చాలా చిన్నవాళ్ళం. అమ్మా, పంతులు గారు ఒక్క నిమిషం అమ్మని చూసొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. ఎందుకు ఇలా చేస్తున్నావు? భవనం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎవరో గొంతు వినిపిస్తుంది అంటావు. ఇందాక కారులో, ఇప్పుడు ఇక్కడ. కదలకుండా కూర్చొని చేయి చూపించుకో. ఇక్కడ దృష్టి పెట్టు. సుగుణ, బాధపడకో. నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మ ఇప్పుడు నీతో ఉండాల్సింది. కానీ నువ్వు టెన్షన్ పడకో. నువ్వు సీతమ్మని వేడుకున్నావుగా, తప్పకుండా ఆవిడ మీ అమ్మ మనసు మారుస్తుంది. అప్పుడు స్వయంగా మీ అమ్మే వచ్చి నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. ఆయమ్మా, మీరు వెళ్ళడానికి సిద్ధమేగా? నేను సిద్ధమే అయ్యగారు. మీతో వచ్చేందుకు తనని చాలా కష్టపడి ఒప్పించాను. మీరు త్వరగా బయలుదేరండి. తనను కూడా తీసుకెళ్ళండి. ఇదిగో ఈ డబ్బు ఉంచండి. ఒక్క విషయం, తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మీ బాధ్యత. వస్తాను.
మీకు తెలుసా మా అత్తయ్య ఎక్కడుందో? తెలీదు. నాకు తెలుసుంటే ఆవిడ్ని ఇప్పుడే ఈ క్షణమే భవనానికి తీసుకువెళ్లేదాన్ని. ఆవిడ్ని ఆ త్రివిక్రమ్ జమీందారి గారి ముందు నిలబెట్టేదాన్ని. నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆవిడ్ని వెతికేందుకు మీ సాయం నాకు తప్పకుండా కావాలి. ఈ సంచి నాకు ఆసుపత్రిలో దొరికింది. చిన్న జమీందారు గారు, నాకు సాయం చేయండి. 2 జీవితాలు నాశనం కాకుండా కాపాడండి. ఒకటి నా కూతురు సుగుణది, రెండోది మీ అత్తయ్యది. ఈ విషయం మా సుగుణకు తెలియనివ్వకండి. సుగుణ నా మాటల్ని ఏమాత్రం నమ్మదు. ఈ విషయం అంతా త్రివిక్రమ్ జమీందార్ గారికి చెప్పేస్తుంది. అది విన్న వెంటనే ఆయన ఆవిడ్ని దాచేస్తారు. నేను అనుకునేది ఏంటంటే, రీవా జమీందారిని గారిని సుగుణ స్వయంగా తన కళ్ళతో తానే చూసినప్పుడు నేను అంటున్న ఈ మాటలన్నీ నిజమని నమ్ముతుంది. నాకు సాయం చేయండి. ఆది, నాకు తెలిసిన నిజం దొరికిన సాక్ష్యాలన్నీ మీకు ఇచ్చాను. ఇక నా కూతురు సుగుణ జీవితం మీ చేతుల్లో ఉంది. నేను వెళ్తున్నాను. పంతులు గారు నా మూడంతా పాడు చేశారు. చిచ్చి. ఆది, ఇదిగో ఇక్కడున్నారు. చిన్నమ్మా, పద పద పద, నాతో మాట్లాడుకుంటారా? ఏమైంది చిన్నమ్మా, చెప్పు. ఇక్కడేం చేస్తున్నావు? పైనంతా నీకోసం వెతికాం. మాయల మరాఠీలా ఎక్కడికి మాయమయ్యావు? అది నా పూజ అయిపోయిన వెంటనే నేను కిందకు వచ్చేసాను. మీ ఇద్దరికి ఇంత టైం పట్టిందేంటి? అక్కడ పంతులు గారికి చేయి చూపించుకొని జాతకం చెప్పించుకున్నాం కదా సుగుడా. ఆయన ఎన్ని మంచి విషయాలు చెప్పారో తెలుసా? నాకు ఆయన చెప్పారు, త్వరలోనే నా పెళ్ళవుతుందని. కార్లు, డబ్బు, నగలు, బంగళాలు, బోల్డ్ అన్ని. అలాగే నాకు 3 పిల్లలు పుడతారట కదా. వీటన్నిటికన్నా మంచి విషయం సుగుణ గురించి చెప్పారు. చెప్పు. అరే, సిగ్గుపడాల్సిందే ఉంది, చెప్పు. పంతులు గారు ఏం చెప్పారంటే, అన్ని జంటల్ని భగవంతుడే నిర్ణయిస్తాడట. మన చేతిలో ఏమీ లేదట. మనం ఎంతగా ప్రయత్నించినా ఎవరితో మన జీవితం ముడిపడుందో వాళ్లతోనే పెళ్ళవుతుందట. మన ఇష్ట ప్రకారం ఏది జరగదని చెప్పారు. అంతే, ఇంకేం చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ, నీ జీవితంలో అలాగే జరుగుతుంది. నీకు జమీందార్ గారికి ఎవరన్ని ఇబ్బందులు కల్పించినా నువ్వు త్వరలో అంకుల్ని పెళ్లి చేసుకోబోతున్నావు. నాకు వేరే పనులున్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్దామా? అయ్యో, పక్కకి రా.